కడప నియోజకవర్గ టీడీపీలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి వ్యతిరేక వర్గం కొత్త తరహా ప్రదర్శనతో విభేదాలను బయటకు తెచ్చింది. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నేత కృష్ణారెడ్డి నేతృత్వంలో నగర కార్పొరేటర్లు, పార్టీ కార్యకర్తలు తిరుమలేసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి పాదాలకు వినతిపత్రం సమర్పించి సమస్య పరిష్కారం కోసం ప్రార్థనలు చేశారు. అయితే ఎమ్మెల్యే మాధవిరెడ్డి దంపతులు కొందరు వైసీపీ కార్పొరేటర్లతో కలిసి పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, దీంతో నిజమైన టీడీపీ నేతలు అన్యాయానికి గురవుతున్నారని ఆరోపించారు. సమస్యను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడానికి మార్గం తెలియక వారు దేవుడు ఆశ్రయం కోరారని పేర్కొన్నారు. ఈ విషయంపై కమలాపురం ఎమ్మెల్యే చైతన్యరెడ్డి కూడా తన తండ్రి వద్ద సలహాలు తీసుకోవాలని భావిస్తున్నారని తెలిపారు. అసలు టీడీపీ నేతలు తనను సంప్రదిస్తే సమస్యను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. తొలి గడప దేవుని గడప లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సన్నిధి యందు ఆ రోజు ముక్కుకొని ఈమెను గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ముక్కుబడి చేసుకున్నాము. తర్వాత అంతంతై ఎక్కడికో వెళ్ళిపోయి మాధవిరెడ్డి గారు విజయం సాధించారు. విజయం సాధిస్తే కార్యకర్తల అందరిలో ఆశాభావాలు కనిపించాయి. కానీ కొన్ని నాళ్లకే వైసీపీ వాళ్ళు ఇది గమనించి 8 మందిని, అంటే అష్ట దిగ్పాలకులు 8 మంది కార్పొరేటర్లను తెలుగుదేశం పార్టీలోకి పంపించి మాకు అష్టం దరిద్రం పట్టేట్టుగా చేసినారు. ఇది ఏమాత్రం సహించము. వారు వాళ్ళ భూములు వైసీపీ ప్రభుత్వంలో వారు సంపాదించుకున్న భూములను కాపాడుకునేదానికి, వాళ్ళు కబ్జాలు వేసిన వాళ్ళ అవినీతిని కప్పిపుచ్చుకునేదానికి వాళ్ళు మా పార్టీలోకి వచ్చారే కానీ వేరే రకంగా మా పార్టీకి అయితే మేలు చేసేదానికి రాలేదు. మేము ఈ విషయం ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారికి మేము చెప్పినాం. అమ్మ, మనము దేవుని గడపలో మనం ప్రచారం మొదలుపెట్టి గెలిచినాం. ఆమెకు ముక్కుబడి దేవునికి 1,210 టెంకాయలు కొట్టి ముక్కుబడి కూడా తీసుకున్నాము. తర్వాత ఈ వైసీపీ వాళ్ళు మన మీద కుట్ర పడినారు, మనం నాశనం ఆర్థికంగా మనం అనగదొక్కుతున్నారు. అన్యాయం కూడా ఆమెకు ఎక్కలేదు. అంటే ఆమెను మేము తప్పులు పట్టడం లేదు, మాకు జరుగుతున్న అన్యాయానికి వినేవాళ్ళు లేరు. అధిష్టానం దృష్టికి ఏ రకంగా తీసుకోవాలో మాకు తెలియక ఒక ప్లాట్ఫామ్ మాకు కావాలనే ఉద్దేశంతో పుట్టా నరసింహారెడ్డి గారికి పోదామని చెప్పి కార్యకర్తల మందరం